బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో వ్యాపారి క్రికెట్ బుకీ వాసు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. వాసు బర్త్డే పార్టీకి డ్రగ్ ఫెడ్లర్స్ సిద్దికి, రణధీర్, రాజ్ కూడా హాజరయ్యారు. బర్త్డే పార్టీలో డ్రగ్స్ బయటపడినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఇక మరోవైపు రేవ్ పార్టీ ఇచ్చిన వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రముఖులతో వాసుకున్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా 2 రోజులుగా బెంగళూరు ఫామ్ హౌస్ లో మకాం వేసినట్టు సమాచారం. ఇక నిన్న రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ శ్రీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్దికి, రణధీర్, రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షల అనంతరం రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక రేవ్ పార్టీలో 150 మంది దాకా ఉన్నారని, డాగ్ స్క్వాడ్ ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదక ద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. సుమారు 15.56 గ్రాముల MDMA, 6.2 గ్రాముల హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు పోలీసులు.